హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవాళ అయితే మా విక్కీ గానికి స్నానము. సో స్నానం అనేది మేము ఇంటి దగ్గర కాకుండా క్లినిక్ అయితే తీసుకెళ్ళాము. క్లినిక్లో అయితే వాడికి స్నానం అయితే వాళ్ళు బాగా చేయిస్తారు అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాము. మేము కూడా చేయిస్తాము, కానీ వాడు మాతోని వింటలేడు. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. పెద్దగా అయిపోయాడు కదా, ఇంకా చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి అని చెప్పేసి క్లినిక్ అయితే తీసుకెళ్ళాము. ఫస్ట్ అయితే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి హెయిర్ కట్ చేయండి అన్నాము. ఇంకా బేబీ హెయిరే కదా, టైం పడుతుంది, కట్ చేస్తే అంత బాగోదు, సెట్ అవ్వదు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి హెయిర్ కట్ వద్దని చెప్పేసి మేమైతే ఇంకా వాడికి స్నానం ఓకే అనేసాము. ఇంకా స్నానం అయితే చేయించారు. ఇంకా స్నానం చేసుకుంటాడు, పర్లేదు, కానీ ఇంకా హెయిర్ డ్రైయర్ పెట్టేటప్పుడే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. ఇంకా అక్కడ కూడా చాలా ఇబ్బంది పెట్టేశాడు. ఇంకా తర్వాత వాళ్ళైతే మా బాబుని దగ్గర పిలిచారు. ఇంకా మా బాబుని పట్టుకున్నాడు వాడు, విక్కీవాడు. పట్టుకున్న తర్వాత వాళ్ళైతే హెయిర్ డ్రైయర్ పెట్టి చక్కగా ఆరపెట్టేశారు. చూసారు కదా, మా బాబు పెట్టేశాడు. ఇంకా బాగా వాళ్ళు హెయిర్ డ్రైయర్ పెట్టిన తర్వాత ఇంకా వాడి కాళ్ళ కింద హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ ఉండడం వల్ల వాడికి గ్రిప్ అనేది ఉండదన్నమాట నడుస్తున్నప్పుడు. సో అందుకని చెప్పేసి మేమైతే కాళ్ళ కింద ఉన్న హెయిర్ని కూడా కట్ చేయించేసాము. తర్వాత నెయిల్ కట్ చేయించాము. నెయిల్స్ అయితే చాలా పెద్దగా అయిపోతున్నాయి, 1 వీక్కే చాలా గీరుకుంటుంది. అందుకని చెప్పేసి మేమైతే నెయిల్ కట్ కూడా చేయించాము. ఇంకా నెయిల్ కట్ చేయించేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాడు, కాలు అస్సలు ఇవ్వడు. ఇంకా మొత్తానికైతే అక్కడ వాడికి ఏదో గుడ్ బెట అది ఇది అనుకుంటూ లాడ్ చేసుకుంటూ నెయిల్ కట్ అయితే అయిపోయింది. ఇంకా చివరిగా అయితే వాడికి స్ప్రే అస్సలు నచ్చదు. స్ప్రే కొడుతుంటే కూడా వాడు పారిపోతున్నాడు అనమాట. సో ఇంకా స్ప్రే కొట్టేసినాము. చాలా అంటే చాలా క్యూట్ ఉండిపోయాడు. ఇంకా మొత్తానికైతే ఈ విధంగా మా విక్కీ గానికి స్నానమైంది. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.